పెళ్ళయ్యేంత వరకు నేను పెళ్లి చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? అయినా నేను దానికంటే పెద్దవాణ్ణి. నేను పెళ్లి చేసుకుంటే వచ్చే నష్టమేం లేదు కదా. నేను చెప్తుంది అదేరా. నువ్వు ప్రియ కంటే పెద్దవాడివి, ఈ ఇంటి పెద్ద కొడుకువి, ఇంటి బాధ్యతలన్నీ తలకెత్తుకోవలసిన వాడివి. అవన్నీ వదిలేసి నీ పాటికి నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఈ కుటుంబం ఏం కావాలి, మేమందరం ఏం కావాలి? అంటే నేను పెళ్లి మానేసి జీవితాంతం మీకు సంపాదిస్తూ పెడుతూ ఉండాలా? నేను కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించేది మీ అందరినీ పోషించడానికి అనుకుంటున్నారా? నాకంటూ ఒక జీవితం ఉంది. నా భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకోవాలి కదా. అందుకే ఈ పెళ్లి చేసుకున్నాను. రే, ఇది చాలా అన్యాయం రా. ఒక్కసారి దాని మొహం చూడు. మీ అందరి కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా కష్టపడి ఆటో నడిపి నిన్ను చదివించిందిరా. నాకు వైద్యం చేయించింది. మీ నాన్నని తమ్ముణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుందిరా అది. నీ చదువుకి తన కష్టాన్ని పణంగా పెట్టిందిరా. అయితే ఏం చేయమంటారు? ఇప్పటి వరకు నా చదువుకి ఎంత అయిందో లెక్కగట్టి చెప్పమనండి. దానికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాను. ఏమన్నావురా? వడ్డీతో సహా చెల్లిస్తావా? డబ్బులంటే చెల్లిస్తావు, కానీ కానీ నీ మీద మేమింతకాలం పెట్టుకున్న నమ్మకానికి ఏం చెల్లిస్తావురా? చెప్పరా, ఏం చెల్లిస్తావు? నువ్వు బాగా చదువుకొని ప్రయోజకుడు అవుతావని నీకు కష్టం అనేది అంటూ తెలియకుండా మేం పస్తులుండి నీ కడుపు నింపామే. నీ మీద చూపించిన ఆ ప్రేమకి ఏమిచ్చి రుణం తీర్చుకుంటావురా? చూడండి, నాకు ఈ అమ్మాయి నచ్చింది, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను, చేసుకున్నాను. ఇది నాకు సంబంధించిన విషయం. దీంట్లో మీరు బాధపడడానికి ఏమీ లేదు. ఇది నీకు సంబంధించిన విషయమా? అంటే మాకు నీకు ఎలాంటి సంబంధం లేదంటావా? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నువ్వు ప్రయోజకుడు అవుతావు, మంచి ఉద్యోగం సంపాదించి మీ చెల్లెలు పెళ్లి చేస్తావు, మీ అమ్మని నన్ను బాగా చూసుకుంటావు, మీ తమ్ముణ్ణి చదివిస్తావని ఎన్నో కలలు కన్నాం. మీ అంతట మీరు ఊహించుకుని కలలు కంటే దానికి నేనేలా బాధ్యునవుతాను? నేను ఉద్యోగం చేసి మిమ్మల్ని అందరినీ పోషిస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చానా?
అసలు నేను ఇంత అర్జెంటుగా పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా మీరే. నేను చదువుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి ఉద్యోగం చెయ్యాలి, మీ అందరినీ పోషించాలి అంటూ నా మైండ్ మొత్తం తినేశారు. నా జీవితం అంతా మీకే ధారపోస్తే ఇక నా భవిష్యత్ ఏంటి? అందుకే నాకు నచ్చిన అమ్మాయిని వెంటనే పెళ్లి చేసుకున్నాను. ఇందులో మీరు బాధపడాల్సిన అవసరమేం లేదు. అలా అనుకున్నవాడివి మరి ఏం మొహం పెట్టుకుని మళ్ళీ ఇంటికొచ్చావురా? పోరా, వెళ్ళిపో. నీకు మాకు ఏ సంబంధం లేదు. ఈ క్షణమే నువ్వు మాకు లేవు అనుకుంటున్నాను. వెళ్ళిపో. నాన్న, ఏంటి నాన్న ఆ మాటలు? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు వెళ్ళిపోమంటే అన్న ఎక్కడికి వెళ్ళిపోతాడు? వాడెక్కడికి వెళ్తే మనకెందుకమ్మా? మనకి వాడికి ఏ సంబంధం లేదనుకున్న వాడికి ఇక వాడికి మనకి ఏంటి సంబంధం? వెళ్ళిపోమను. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోమను. ఇప్పుడే 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 వస్తాను. ఏమండి, ఏమండి? ఏమండి, ఆగండి. ఏమండి? ఈ క్షణమే నా కొడుకు చచ్చాడనుకుంటున్నాను. ఏమండి? నాన్న, 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 వద్దు నాన్న, నాన్న, వద్దు నాన్న. నాన్న, ఏంటి నాన్న మీరు చేస్తున్న పని? తప్పు నాన్న, ఇలా చేయకూడదు నాన్న. ఎంత కోపం ఉన్నా మీరు చేస్తున్న పని కరెక్ట్ కాదు నాన్న. లేదమ్మా, ఇదే కరెక్ట్. ఇది ఎప్పుడో చెయ్యాల్సింది. వీడి నిజస్వరూపం తెలియక ఇన్ని రోజులు నా కొడుకని నమ్మినందుకు నాకు చాలా గొప్ప గుణపాఠమే నేర్పించాడమ్మా. ఈ క్షణం నుంచి వీడికి నాకు ఏ సంబంధం లేదు. అలా అనకండి నాన్న. వీళ్ళని ఇంకా ఇంటి బయట నిలబెట్టడం మంచిది కాదు. ఎవరైనా చూస్తే మన ఇంటి పరువు పోతుంది నాన్న. ఇంకా పరువెక్కడుందమ్మా? పరువెక్కడుంది? ఎప్పుడైతే వీడు కన్న వాళ్ళని వదిలేసి తనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడో అప్పుడే మన పరువు ప్రతిష్టలు మంట కలిసిపోయాయి. నాన్న, ప్లీజ్ నాన్న, నా మాట వినండి. ముందు వీళ్ళని లోపలికి రమ్మని చెప్పండి నాన్న. నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు. నాకు సంబంధించినంత వరకు వీడు నాకు లేడు. నాన్న, నాన్న, నాన్న,